ఫ్రెండ్స్, వన్ మోర్ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రావణి. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్ ఎక్కడికన్నా వెళ్దామంటే మెక్డొనాల్డ్స్కి వెళ్దామని చెప్పారనమాట. సరే అని వాళ్ళతో పాటు మెక్డొనాల్డ్స్కి వచ్చి కొంచెం వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేసా, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నా నైట్ షిఫ్ట్ వచ్చేసి 6:30 PM స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ నేను ఇక్కడికి వచ్చింది 5:30 PM, అంటే ఓన్లీ 1 hour మాత్రమే ఉంది. సో స్పీడ్గా మాకు నచ్చినవి సపరేట్గా నచ్చినవి సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా ఈ స్లిప్ని తీసుకెళ్ళి అక్కడ ఫ్రంట్ డెస్క్లో ఇచ్చామంటే అప్పుడే కదా మనకి ఆర్డర్ ప్లేస్ అవుతుంది. సరే, ఇంకా వాళ్ళ కోసం ఒక 20 to 30 minutes వరకు వెయిట్ చేశాను. అంత రష్ ఉండే ఈరోజు. ఫైనల్గా నా టర్న్ అయితే వచ్చింది. స్పీడ్గా పేమెంట్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా మనకి ఒక టేబుల్ నెంబర్ ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. ఇంకా 6:30కి నా షిఫ్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఓన్లీ 10 minutes ఉందంటే 6:20 చూపిద్దామంటే వాచ్ మర్చిపోయాను ఈరోజు నిన్న ఇంట్లో. సరే పరువు పోతుంది కదా అని చెప్పి ఫ్రెండ్ వాచ్ చేసుకొని చూపిద్దామని చూపిస్తే ఇందులో కూడా వాచ్లో టైం క్లియర్గా లేదు. సరే మొత్తానికి అయితే 6:20 అయితే అయిపోయింది. ఇంకా 10 minutes ఉందని స్పీడ్గా టీమ్ లీడర్కి కాల్ చేసి 30 minutes పర్మిషన్ అయితే పెట్టేసుకున్నా. సరే, ఇప్పుడు ఒక్కొక్కటిగా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నా జెన్యూన్ రివ్యూ మీకు ఇస్తా. ఓకే, ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఓరియో ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. నేను బయట ఆల్రెడీ తిన్నాను, కానీ మెక్డొనాల్డ్స్ది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది. జస్ట్ వెనలా ఐస్ క్రీమ్ మీద కొంచెం ఓరియో బిస్కెట్ పౌడర్ ఉంటుంది కదా, ఓరియో పౌడర్, అది చల్లేసేసుకొని కొంచెం చాక్లెట్ వేసి ఇచ్చారు. సూపర్ టేస్టీగా ఉంది. నేనైతే 10కి ఒక 9 ఇచ్చేస్తాను, అంత బాగుంది ఇది. నెక్స్ట్ చికెన్ బర్గర్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంతవరకు నేను బర్గర్స్ తినిందే లేదు. మేబీ బర్గర్ లవర్స్ ఈ వీడియో చూస్తుంటే సారీ, ఫస్ట్ టైమే ట్రై చేశాను. నాకైతే ఓకే, ఒక 7 points ఇవ్వచ్చు అనిపించింది బర్గర్కి. మేబీ మీలలో ఎవరైనా బర్గర్ ఫ్యాన్స్ ఉంటే సారీ. సరే, నెక్స్ట్ అయితే చికెన్ తీసుకున్నాం కదా. నాకు ఇది చాలా బాగా నచ్చింది. చికెన్ టేస్ట్ బాగుంది, క్వాంటిటీ ఎక్కువగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్ కూడా తీసుకున్నారు. అన్నిట్లో ఒకటొకటి అలాగా ట్రై చేసేసాను. నాకైతే మెక్డొనాల్డ్స్లో నుంచి చికెన్ అయితే చాలా బాగా నచ్చేసింది. నేను ఈరోజు నుంచి మెక్డొనాల్డ్స్లో ఉన్న చికెన్ పీసెస్కి ఫ్యాన్ అయిపోయాను. ఫైనల్గా బ్లూబెర్రీ స్మూదీ ట్రై చేశాను. చాలా అంటే చాలా 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 బాగుంది. కన్ఫర్మ్గా ట్రై చేయొచ్చు మీరు కూడా. ఇవన్నీ స్పీడ్గా తినేసి నేను తీసుకున్న పర్మిషన్ టైం కూడా అయిపోయి వచ్చింది. సరే అని తినేసుకొని మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్యాక్ చేసేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరేసాను. సరే, ఈరోజు ఈవినింగ్ ఇలా అయితే నాది గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.